హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి స్పెషల్ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనకి 25/8/2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవడానికి ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి ఇక్కడ మనకి అవకాశం అయితే కల్పిస్తున్నట్లు క్లారిటీగా మెన్షన్ చేశారు. మీరైతే చెక్ చేయొచ్చండి. ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి ఆల్రెడీ ఎవరైతే టీచర్ల కింద పనిచేస్తున్న టీచర్స్ ఉన్నారో వారికి సంబంధించి టెట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే కొత్త నిబంధన తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్లందరూ కూడా క్వాలిఫై అయ్యే విధంగా రెగ్యులర్ టెట్లో ఇన్ సర్వీస్ టీచర్లు క్వాలిఫై అవ్వటం అసాధ్యం. 90 మార్కులు తెచ్చుకోవడం అనేది ఒక పెద్ద టార్గెట్, ఒక పెద్ద టాస్క్ కింద మారింది. కాబట్టి వాళ్ళకి ఈ బాధ తప్పించేందుకు స్పెషల్ టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి క్లారిటీగా ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలన చేయండి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కొరకు స్పెషల్ టెట్ అని చెప్పేసి ఇచ్చారు. ఆగస్ట్ 2026 సమాచార బులెటిన్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి csc.ap.gov.in. ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు చేసుకునే అవకాశం ఉంటుందయ్యా? 25/8/2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణలో పాటించవలసిన దశలు ఏంటని చెప్పేసి కూడా ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవకాశం కల్పిస్తారయ్యా అంటే 25/8/2026 నుంచి 24/9/2026 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. 1000 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది సింగిల్ పేపర్కి పెట్టడం జరిగింది. ఓకే, ఒక పేపర్ మీరు రాయాలనుకుంటే 1000 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది కట్టాలి. 2 పేపర్లు కూడా మీరు రాయాలంటే పేపర్ 1 SGT, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ 2 పేపర్లు రాయాలంటే 2000 రూపాయలు ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి చూసినట్లయితే మీరు కేవలం సిగ్నేచర్ అనేది బ్లాక్ పెన్తో మాత్రమే చేయండి అని చెప్పేసి ఒక పాయింట్ అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో కింద సిగ్నేచర్ ఏదైతే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారో దాన్ని బ్లాకింగ్తో పెట్టండి అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. వెబ్సైట్ మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో టెట్కి సంబంధించి దానిలోనే ఒక స్పెషల్ విండో అనేది ఆన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అర్హతలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ ఆగస్ట్ 2026 దరఖాస్తు చేసుకునే సమయానికి ఇన్ సర్వీస్ రెగ్యులర్ మరియు మినిమం టైం స్కేల్పై నియమితులైన ఉపాధ్యాయులకు మాత్రమే ఈ టెట్ అనేది వర్తిస్తుందని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సంబంధించి ఉపాధ్యాయులకి పేపర్ 1, 6వ తరగతి నుంచి 10వ తరగతి అభ్యర్థులకు సంబంధించి పేపర్ 2 అనేది అర్హత సాధించవలసి ఉంటుంది. విద్యాపరమైన వృత్తిపరమైన అర్హతలు ఏంటని చెప్పేసి చూసినట్లయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. చూడండి, ప్రభుత్వ స్థానిక సంస్థలకు సంబంధించి లోకల్ బాడీ స్కూల్స్కి సంబంధించి కానివ్వండి, మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి కానివ్వండి, మనకి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ ఏవైనా కానివ్వండి, ఆల్రెడీ ఉపాధ్యాయుల కింద ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించి మాత్రమే ఈ టెట్ అనేది వర్తిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎవరైతే కంపల్సరీగా 2 సంవత్సరాలలోపు టెట్ క్వాలిఫై కావాలి, ఇన్ సర్వీస్ టీచర్లు 2 సంవత్సరాల్లో టెట్ క్వాలిఫై కాకపోతే బెనిఫిషరీ రిటైర్మెంట్ అనేది తీసుకోవాలని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. కాబట్టి అదేవిధంగా ఫ్యూచర్లో ప్రమోషన్లు కావాలన్నా, SGT నుంచి స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా కంపల్సరీగా టెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అందువల్ల మనకి ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా ఈ టెట్కి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రెగ్యులర్ టెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇన్ సర్వీస్ టీచర్లు వాళ్ళు రాయకపోయినా పెద్ద ఇబ్బంది అయితే లేదు. క్వాలిఫై అయితే నో ప్రాబ్లం. క్వాలిఫై కాలేని వాళ్ళు అయితే ఈ స్పెషల్ టెట్ అయితే రాసుకోవచ్చు. ఎవరైతే డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీరు ఈ టెట్లో వచ్చిన మార్కుల్ని ఉపయోగించి డిఎస్సి రాయలేరు అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశాడు. భవిష్యత్తులో ప్రత్యేక నియామకాలకు హాజరు కావడానికి అభ్యర్థులు రెగ్యులర్ ఏపీ టెట్ అదేవిధంగా సీటెట్కి కంపల్సరీగా రాసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లు మాత్రమే ఈ టెట్కి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డిఎస్సి రాయాలంటే రెగ్యులర్ టెట్ ఏదైతే మనకి కఠినమైన పేపర్లు జరుగుతాయో అవి మాత్రమే రాయాలి. ఈ సులభమైన పేపర్లు అనేవి ఓన్లీ ఇన్ సర్వీస్ టీచర్లు మాత్రమే రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ స్పెషల్ టెట్ని అయితే విడుదల చేశారు. ఓకే, ఈజీ పేపర్ల టెట్ అని చెప్పేసి ఒక రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్లు కానివ్వండి, ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళకి ఈ టెట్ రాసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ పాయింట్లో మెన్షన్ చేశారు.
ఇక మనకి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ప్రత్యేకత ఆగస్టు 2026 పరీక్షల విధానం మరియు సిలబస్. మనకి సిలబస్లో ఏం చేంజెస్ లేవండి. గతంలో ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 1 ఇక్కడ ఎవరైతే తెలుగు తీసుకుంటారో తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. మళ్ళీ దీనిలో 24 ప్రశ్నలు కంటెంట్ ప్లస్ 6 ప్రశ్నలు అనేవి మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్ 30 బిట్స్ 30 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ ఇంగ్లీష్కి కానీ మ్యాథ్స్కి కానీ పరిసరాల విజ్ఞానం ఈవీఎస్కి కానీ కంటెంట్ 24 ఉంటుంది. మెథడ్ 6 మార్కులు. మొత్తంగా 30 మార్కులకి ప్రతి సబ్జెక్ట్ అనేది ఉంటుంది. 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 2.5 గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఎస్జిడికి సంబంధించి ఇదండి. ఎస్జిడికి సంబంధించి సిలబస్ మనకి రెగ్యులర్ టెట్కి సంబంధించి ఏం సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. కానీ ఇక్కడ పేపర్ సర్లు అనేది ఈజీగా వస్తుంది. ఓకే, పేపర్స్ అనేవి డెడ్ ఈజీలు ఇస్తారు. ఇక మనకి రెగ్యులర్ అభ్యర్థులకు సంబంధించి పేపర్స్ అనేవి చుక్కలు చూపిస్తారనమాట. ఇక మనకి పేపర్ 2 ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం 60 ప్రశ్నలు 60 మార్కులు అనేది డివైడ్ అవుతుంది. ఇక్కడ దీనిలో 60 ప్రశ్నల్లో 48 ప్రశ్నలు కంటెంట్ 12 ప్రశ్నలు మెథడాలజీ. మొత్తంగా 60 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ కోర్స్ సబ్జెక్టుకి సంబంధించి సోషల్ వాళ్ళకి సోషల్, గణితం వాళ్ళకి సంబంధించి చూడండి 16 + 4 16 కంటెంట్ 4 మెథడ్. ఇక్కడ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 16 కంటెంట్ 4 మెథడ్. జీవశాస్త్రానికి సంబంధించి 16 కంటెంట్ 4 మెథడ్. మొత్తంగా 60 ప్రశ్నలు 60 మార్కులు ఇక్కడ మనకి కోర్ సబ్జెక్టుకి సంబంధించి రావడం జరుగుతుంది. భాషలు అంటే ఏంటి? స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, ఏదైనా కానీ సాంస్క్రిట్, కన్నడ, ఇవి మనకి 48 ప్రశ్నలు కంటెంట్ 12 ప్రశ్నలు మెథడాలజీ. ఈ విధంగా మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగిందండి. సిలబస్ అనేది రెగ్యులర్ టెట్గా ఏముంటుందో అదే ఉంటుంది. కానీ ప్రశ్నల సరళ మాత్రం ఈజీగా ఉంటుంది ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన టెట్కి. ఇక్కడ ఓసీ అభ్యర్థులకి 90 మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులకి 75 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు సంబంధించి 60 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, ఇవి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయంలో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. నార్మల్ టెట్ అనేది ఓసీ క్యాండిడేట్లు క్వాలిఫై అవ్వాలంటే ఇన్ సర్వీస్ టీచర్లకి చుక్కలు కనిపిస్తాయి. ఓకే, ఆల్రెడీ మీరు రాసే ఉంటారు ఆగస్టులో టెట్ అనేది ఎంత దారుణంగా ఇస్తున్నాడు అనేది. రెగ్యులర్ అభ్యర్థులకైతే మాత్రం చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. టెట్కి ఏ స్థాయిలో ప్రశ్నలు రావాలనేది ఆ స్థాయిలో రావడం లేదు. అందరినీ ప్రామాణికంగా తీసుకొని అందరినీ పరిగణలోకి తీసుకుని టెట్ పేపర్ అనేది రూపొందించాలి. కానీ కేవలం కఠిన స్థాయి ప్రశ్నలు మాత్రమే టెట్లో కనిపించడం అనేది ఒక రకంగా రెగ్యులర్ టెట్ రాసే వాళ్ళకి సంబంధించి చాలా దారుణమైన పరిస్థితి కింద ఉంది. సర్టిఫికెట్ల చెల్లుబాటు కాలం ఇక్కడ మనకి ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఇక్కడ మనకి 9/6/2021 మనకి ఒక జియో అయితే వచ్చింది, లైఫ్ టైం వ్యాలిడిటీ అని చెప్పేసి. మీరు 2011 తర్వాత ఎప్పుడు టెట్ రాసి క్వాలిఫై అయినా అది లైఫ్ టైం వ్యాలిడిటీ అని వర్తిస్తుంది. దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ చేయాలి? csc.ap.gov.in అనే వెబ్సైట్లో చేస్తారు. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ నీట్గా ఇక్కడ సైజులు కూడా ఇచ్చారు చూడండి. 50 KB లోపు ఉండే విధంగా సిగ్నేచర్ అనేది, 50 KB ఉండే విధంగా ఇమేజ్ అనేది మీ ఫోటో అనేది నీట్గా ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ప్రాథమిక వివరాలు, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ లింగం మెయిలా ఫీమేలా, చిరునామా, మీ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారు. తర్వాత మనకి ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తారు. నీట్గా 50 KB లోపు ఉండే విధంగా బ్లాక్ పెన్తో నీట్గా సిగ్నేచర్ అనేది చేయండి. అక్కడ మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిన తర్వాత దాని ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉంచుకోండి. ప్రింట్ ఖచ్చితంగా మీరు తీసి పెట్టుకోండి. ఓకే, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్లు క్లిక్ చేయడం ఆప్షన్ జోలికి వెళ్ళకండి. ఓకే, వన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్ళకండి. ఎడిట్ చేస్తే మళ్ళీ కంపల్సరీగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యువల్ భౌతిక రూపంలో దరఖాస్తులు స్వీకరించబడవు అని చెప్పేసి కూడా ఇచ్చాడు. కేవలం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పరీక్ష రుసుము ఇక్కడ మనం చూసాం కదా, ₹1000 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది బాధతా ఉన్నారు. ఆధారిత పరీక్ష CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఏదో కొంత మ్యాటర్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇన్ సర్వీస్ టీచర్లకు పరీక్ష కేంద్రాలు నార్మలైజేషన్ ఫార్ములా కూడా మెన్షన్ చేశాడు. రెగ్యులర్ నెట్కి ఏ విధంగా నార్మలైజేషన్ అనేది చేస్తారో ఇక్కడ మనకి నార్మలైజేషన్ ఫార్ములా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. వివిధ రకాల షిఫ్ట్లో జరుగుతుంది కాబట్టి కొంతమందికి మార్కులు యాడ్ అవుతాయి, కొంతమందికి మార్కులు యాడ్ కావు. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ తలపోట్ల విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ నిర్వహించాలి తెలంగాణ మాదిరిగా, లేదంటే ఒకరికి మార్కులు యాడ్ అవుతాయి, కొంతమందికి మార్కులు యాడ్ అవ్వవు. ఫైనల్కి పై అభ్యంతరాలు వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ ప్రకారం మేము తేదీలు ఇస్తామన్న టైప్లో ఇక్కడ చెప్తా ఉన్నారు. హెల్ప్ డెస్క్ సంబంధించి ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ డెస్క్ సంబంధించి నెంబర్లు ఇచ్చారు. ఇవి పని చేస్తాయో పని చేయవా అనేది దేవుడికి తెలియాలి. ఓకే, ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరైతే టెట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఈ నెంబర్స్ అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 5:30 వరకు ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ టెట్కి సంబంధించి నిర్వహణకు సంబంధించిన అన్ని న్యాయపరమైన వివాదాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయస్థాన అధికార పరిధికి మాత్రమే లోబడి ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. మరి ఇది ఎవరు జారీ చేశారు? తమీమ్ అన్సారియా IAS గారు ఈ స్పెషల్ టెట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఏం చేశారు? ఇక్కడ డిజిటల్ సంతకం చేశారు. డిజిటల్ సంతకం చేశారని చెప్పేసి ఇక్కడ మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. డిజిటల్ సిగ్నేచర్. ఓకే, మాన్యువల్ సిగ్నేచర్ చేయలేదు, డిజిటల్ సిగ్నేచర్ చేసి ఈ స్పెషల్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ 25th 8, 2026 ఆన్వర్డ్స్. ఓకే, ఇది మనకి దీనికి సంబంధించిన సమాచారం. ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. ఈ ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే టెట్లో నార్మల్ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఓసీ క్యాండిడేట్లు నార్మల్ టెట్ క్వాలిఫై కావటం అనేది ఒక పెద్ద సవాల్ కింద మారిపోయింది. ఎందుకంటే పేపర్ని తయారు చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నిర్దిష్టమైన విధానాన్ని ఫాలో కావడం లేదు, కఠిన స్థాయి విధానంలో వెళ్ళిపోతూ ఉన్నారు. కఠిన స్థాయి పేపర్లు మాత్రమే నార్మల్ టెట్కి కండక్ట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ నార్మల్ టెట్ అభ్యర్థులు కూడా ఈ స్పెషల్ టెట్ రాయడానికి ఓసీ అభ్యర్థులకు సంబంధించి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఈ స్పెషల్ టెట్కి సంబంధించి నార్మల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓసీ అభ్యర్థులు కూడా రాసే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది అభ్యర్థుల ఆలోచన. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.